మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది, దారి దప్పే పోతుంది. మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది, దారి దప్పే పోతుంది. శాస్త్రీయ పరిజ్ఞానమున్నా, చదువుకున్న మేధావులున్నా, ఉద్యోగాలు లేక యువత పొరుగు దేశానికే పోవు వలస. విద్యార్థికారులు మేసే మేతలు, విద్యార్థులకే గుండె కోతలు. ఎంసెట్టు లీకులకు ఐసెట్టు లీకులకు చదువులన్నీ అమ్ముడాయే. నాడు సరస్వతి దేవత అనుకున్న దేశం సొమ్ము కోసం లొంగిపాయే. మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది, దారి దప్పే పోతుంది. హైటెక్ కంప్యూటర్ అంటూ ప్రక్క దేశం ప్రొసీజరెట్టి, అప్పు చేసి పప్పు కూడు తింటూ ఈ దేశాన్ని తాకట్టు పెట్టి, తల్లడిల్లే రైతుల గోస పట్టదాయే ఈ పాలకులకు. కరెంటు లేక కాల్వలు రాక పంటలన్నీ ఎండిపాయే. నాడు వ్యవసాయ రంగంలో ముందున్న దేశం వెనుకబడి ఎదురు చూసే. ఇక కష్టపడకుండానే కడుపులోనికి కోడు కంప్యూటరే పెట్టునంట, కంప్యూటరే పెట్టునంట. మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది, దారి దప్పే పోతుంది. ఆడకూతురు ప్రాణానికన్నా మానానికే విలువిచ్చే దేశం. చలనచిత్రాలు చూస్తున్న స్త్రీలు నాడు చిత్రంగా వేస్తున్న వేషం. మోగాలుకు పైగా మిడ్డీలే మోడలంటూ వేస్తున్నారే. ఉల్లి పొర చీర ఒళ్ళంతా కనబడే జాకెట్లే ఫ్యాషన్ ఆయే. నాడు విదేశీ వస్త్రాలు వద్దన్న దేశం మళ్ళీ ఇమ్మని మొండికేసే. ఇక కోకాలు రేఖలు కట్టుకోకుండానే మిడ్డీలే సరిపోవునంట, చెడ్డీలే సరిపోవునంట. మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది, దారి దప్పే పోతుంది. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడే అసలైన స్వాతంత్రమాని అన్నాడే ఆనాడు గాంధీ. నడవటానికి ఆడోళ్ళు లేరే, కడుపులోనే చంపుతున్నారే. వయసు రాని పసి పిల్లల్ని కూడా చెరిపేసి చంపేసుడాయే. నాడు సత్కరించి గౌరవించిన దేశం హీనంగా హింసించుడాయే. మళ్ళీ గాంధీజీ పుట్టి లోకానికొస్తే నాది కాదని వెళ్ళుతాడే, ఒక్క క్షణమైన ఉండనంటాడే. మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది, దారి దప్పే పోతుంది, దారి దప్పే పోతుంది. సూపర్.